అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే మేకల కాపరి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. సమయం సందర్భాన్ని బట్టి నడుచుకునే వ్యక్తిత్వం కలవాడు. శివయ్యకు తండ్రి రాములు, తల్లి సీతమ్మ ఉండేవారు. ఒకరోజు శివయ్య స్నేహితుడు చిన్నయ్య శివయ్యతో ఇలా అంటున్నాడు. ఏంటి శివయ్య, మేకలు కాయడానికి వెళ్తున్నావా? అవునరా, వస్తావా ఏంటి నాతో? ఇన్ని మేకలు కాస్తున్నావు, నీకు భయంగా లేదా? భయమా? మేకలు కాయడానికి భయం ఎందుకు? అడవిలో నక్కలు తిరుగుతున్నాయంట, జాగ్రత్తగా ఉండాలి సుమి. అవునా, ఎవరు చెప్పారు? ఎవరైనా నక్కల వల్ల నష్టపోయారా? ఊర్లో ప్రజలు అనుకుంటుంటే విన్నాను. అయినా నాకేం భయం లేదురా, మేకల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీ వయసుకి తగ్గట్టు చాలా తెలివిగా ఉన్నావురా. మేమంతా మేకలు కాస్తూ 10 ఏళ్ళు అవుతుంది, కానీ నీలా జాగ్రత్తగా మేకల్ని కాపాడడం నేర్చుకోలేకపోయాం. అయ్యో రామయ్య, మన పని మన చేతిలోనే ఉంటుంది. ఒక చిన్న తప్పుతో ఒక మేకపోతే అది నా బాధ్యత అవుతుంది కదా. అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను. ఏ పని చేసినా మన చేతుల్లోనే ఉంటుంది, కాబట్టి చేస్తున్న పని చాలా తెలివిగా ఆలోచించి చెయ్యాలి. ఒకరోజు ఒక పెద్ద నక్క కొండవైపు వచ్చింది. దాన్ని చూసిన శివయ్య ఆలోచించడం ప్రారంభించాడు, ఏం చేద్దామని. కాని మిగతా కాపరులెవరూ గమనించలేదు. నక్క తన మనసులో, ఈ శివయ్య చాలా తెలివైనవాడు. ఈ ఊర్లో ఉన్న కాపరుల మేకల్ని చంపి తిన్నాను, కానీ ఈ శివయ్య మేకను తిననే లేదు. నేను ఈసారి శివయ్య కాస్తున్న గుంపులో ఒక మేకను ఎలా అయినా లాక్కుంటాను. శివయ్య తన మనసులో, ఏదో శబ్దం వస్తుంది, ఇది నక్క వాసనలా ఉంది. వెంటనే మేకల్ని కట్టేసి చిన్న బాణసంచ పెలిస్తే ఆ నక్క ఇక్కడి నుంచి ఎలా వెళ్ళదో నేను చూస్తాను. శివయ్య తాను తెచ్చిన సంచి నుండి ఒక చిన్న బాణాసంచ తీసి వెలిగించాడు. ఒరే, ఇవేం శబ్దాలు? నేను చచ్చేలోపు ఇక్కడి నుండి వెంటనే పోవాలి. అక్కడున్న కాపరులు ఆ నక్క పారిపోవడాన్ని చూసి, శివయ్య, నువ్వు బాణసంచ తీసుకుని నక్కను హడలెత్తిచ్చావు. చాలా తెలివిగా ఆలోచించావు. ఇలాంటి ఆలోచన మాకెందుకు తట్టలేదు? నక్క ఎప్పుడైతే మన ఊరి పరిసరాల్లోకి వచ్చిందని నాకు తెలిసిందో అప్పుడే నేను తీసుకెళ్తున్న సంచిలో బాణాసంచ పెట్టుకుని బయలుదేరాను. నక్క మేకపిల్లని తినటానికి వచ్చిన సమయంలో ఈ బాణాసంచ వల్ల ఉపయోగం ఉంటుందని ముందే ఆలోచించాను. గ్రామ పెద్ద రచ్చబండ దగ్గర, శివయ్య, నువ్వు ఈ వయసులోనే మేకల్ని కాపాడడంలో చూపిన తెలివి ఊరంతా నేర్చుకోవాలి. మొత్తానికి నీ దగ్గర మేమందరం నేర్చుకోవాలి. తాతయ్య, నేనెంతో నేర్చుకోలేదు, కానీ ఒక సంగతి మాత్రం నమ్ముతున్నాను. మన పని మనం ప్రేమగా జాగ్రత్తగా చేస్తే దేవుడు కూడా మనపై దయ చూపిస్తాడు. శభాష్రా. శివయ్య, ఇక నుండి ఊళ్ళో ఏ సమస్య వచ్చినా నువ్వు సలహా ఇవ్వటానికి సహాయం చేయాలి, సరేనా? నాకు తోచినంత చేస్తాను తాతయ్య, మన ఊరి కోసం. ఇక మరుసటి రోజు ఉదయం, బాబు శివయ్య, నిన్న నువ్వు నక్కనెట్టా పారద్రోలేవో చూసాం. నీ తెలివి చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. కానీ మేకలు ఎక్కువ అవుతున్నాయి. ఒక్కరికి ఇన్ని చూసుకోవడం కష్టం అవుతుంది, కానీ నువ్వెట్టా చూసుకోగలుగుతున్నావు? అవును తాతయ్య, కానీ నేను ప్రతి మేకను పేరు పెట్టేసుకున్నాను. అవి పిలిస్తే వెంటొస్తాయి. వాటిని నేను స్నేహితుల్లా చూస్తాను. అదే నేను మేకల్ని బాగా కాసే పద్ధతి. చాలా మంచిది బాబు. అయితే ఓ పని చేద్దాం. మన పక్కూరికి వచ్చే ఆదివారం జంతువుల తెలివితేటల పోటీలున్నాయంట. నువ్వు కూడా మేకలతో పోటీకెళ్ళు. పోటీనా? నాకు తెలియదు ఎక్కడ జరుగుతుందో. కొంచెం నన్ను కూడా తీసుకెళ్తావా తాతయ్య అక్కడికి? తప్పకుండా మనవడా, నీకో మంచి అవకాశం ఇది. నీ తెలివిని బయట ప్రపంచానికి చూపించు. ఇక ఆదివారం పోటీ దినం రోజు వచ్చింది. శివయ్య 5 మేకలతో ఊరిని దాటి పోటీ ప్రాంతానికి చేరాడు. అక్కడ పెద్ద పెద్ద పల్లెల నుండి వచ్చిన కాపరులున్నారు. వాళ్ళు పందెలు, మేకలు, కోడెలతో వచ్చారు. పోటీ నిర్వాహకుడు ఇలా అంటున్నాడు, పోటీలో ఎవరి మేకలు ఎంత చాకచక్యంగా భయంకరమైన పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తాం. శివయ్య తన మేకలతో మాట్లాడుతూ, పదండి, చందమామ, బుడ్డిదేవి, నలుపుగీత, పుట్టిగాడు, ముద్దుల తమ్ముడు, మనం ఊరి గౌరవం నిలబెట్టాలి, సరేనా? పరీక్షలు మొదలయ్యాయి. మొదటి పరీక్ష, మేకలు మంటలున్న దగ్గర నుంచి నమ్మకంగా నడవాలి. వెంకన్నపేట నుండి వచ్చిన కాపరి మేకలు భయంతో పారిపోయాయి. కానీ బుడ్డిదేవి, నువ్వు నన్ను నమ్ముతావు కదా, నా చుట్టూ వచ్చినడు. శివయ్య వాటిని గట్టిగా పిలిచాడు పేర్లతో. ఆ మేకలు చుట్టూ తిరిగి నిప్పుకి ముందు నడిచాయి. పోటీ నిర్వాహకుడు, ప్రేక్షకులు, హరురే, ఇవేంటి ఇంత బుద్ధిగా తెలివిగా ఉన్నాయి? మొదటి పరీక్షలో చిన్నయ్య నెగ్గాడు. ఇక రెండో పరీక్ష,
మేకల ముందు నక్క వేషంలో ఉన్న మనిషిని ఉంచి వాటి స్పందన పరీక్షించాలి. శివయ్య మేకలతో, చూడండి, నేను కాస్తున్న మేకలు, మీరు భయపడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళండి. శివయ్య మాటలు విన్న మేకలు వెనక్కి వెళ్లకుండా చిన్నయ్య వైపు నడిచాయి. ఇవే నిజమైన తెలివైన మేకలు. ఇవి మామూలు జంతువులు కావు, చాలా ముందు చూపున్నాయి. పోటీ ఫలితాలు పోటీ నిర్వాహకుడు చెబుతూ, శివయ్య మొదటి బహుమతి గెలిచాడు. పెద్ద వెండి కప్పు, 10,000 రూపాయల నగదు బహుమతి వచ్చాయి. శివయ్య గెలుపు తెలిసి ఆ ఊరంతా సంబరాల్లో మునిగిపోతుంది. తరువాత ఊరి పెద్దలు శివయ్యను ఆశీర్వదిస్తూ ఊరి పిల్లలకు పాఠాలు చెప్పమన్నారు. శివయ్య పిల్లలకు తన రోజువారీ పనులు మరియు జంతువుల బుద్ధి, ప్రేమ, జాగ్రత్తల గురించి చెబుతూ ఉండేవాడు. ఇవాళ మన ఊర్లో పిల్లలు చిన్నయ్యను గౌరవంగా గురువుగానే చూస్తున్నారు. ఇది మన ఊరికి గర్వకారణం. చిన్నయ్య కేవలం మేకల కాపరి మాత్రమే కాదు, ఒక మార్గదర్శి కూడా అయ్యాడు. అతని తెలివి, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ కలిపి మానవ జీవితానికి కూడా ఎంతో అవసరమైన పాఠాలు. శివయ్య కాపరి పని చేస్తూనే ఊర్లో చిన్నపిల్లలకు సాయంగా ఉండేవాడు. మేకల్ని ఎలా శిక్షించాలో, జంతువుల ప్రవర్తన ఎలా అర్థం చేసుకోవాలో పాఠాలు చెప్పేవాడు. దీనిని చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. బాబు శివయ్య, నీ తెలివి ఈ గ్రామానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నువ్వు చదువుకుంటే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడగలవు. నాకు చదవంటే ఆసక్తి ఉంది తాతయ్య, కానీ మా తల్లేం చెప్తుందంటే కాపరి పని వదిలేస్తే మాకు తినటానికి కూడా కష్టంగా ఉంటుంది అని. నువ్వు మన ఊరి పిల్లల భవిష్యత్తు. నీకు మన పాఠశాల సదుపాయాలన్నీ ఉచితంగా ఇస్తాం. నువ్వు మాత్రం చదువు కొనసాగించు. శివయ్య విద్యార్థిగా మారడానికని ఒప్పుకున్నాడు. శివయ్య మేకల పని ఉదయం, సాయంత్రం చేస్తూ మధ్యాహ్నం బడికి వెళ్ళేవాడు. పుస్తకాలు పాతవే అయినా ఆశలు కొత్తగా ఉండేవి శివయ్యకు. శివయ్య, నువ్వు చెప్తున్న సమాధానాలు విని ఆశ్చర్యపడిపోతున్నాను. నువ్వు పరిశీలన బాగా చేస్తావు. ఈ లక్షణం మంచి అధికారుల్లోనూ విజేతల్లోనే ఉంటుంది. మేకలు, జంతువులు, ప్రకృతి ఇవన్నీ నాకు ఉపాధ్యాయులే. వాటితో జీవించటం వల్లే నాకు మంచిగా ఆలోచించటం వచ్చిందనుకుంటా. 10 ఏళ్ల తర్వాత ఊరి చివర ఉన్న పాత గుడిసె, అక్కడున్న చిన్న గదిలో యువకుడొకడు పరీక్షల చదువుతో నిమగ్నమయ్యాడు. అతని శివయ్య. ఇక ఊరికి తిరిగి వచ్చిన శివయ్య అధికార వేషధారణలో, ఇంతకీ మన శివయ్య ఏమయ్యాడో తెలుసా? ఆయన ఇప్పుడు ప్రభుత్వాధికారి. మన సమస్యలు తీరిపోతాయి. మనం ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. నేను మేకల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాను, కానీ నా లోపల ఉన్న ఆశ, బాధ్యత, పట్టుదల నాకు మార్గం చూపాయి. ఇప్పుడు మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. ప్రతి పని బాధ్యతగా చేస్తే మనకు ఎంత చిన్న వయసైనా పెద్ద విజయం సాధించవచ్చు. తక్కువ వయసులోనైనా బాధ్యతతో తెలివిగా వ్యవహరిస్తే మనం కూడా మార్పుకి ప్రతీకలవుతాం. జంతువులకి ప్రేమ చూపించగలిగిన వాడు మానవులకి ఆశ చూపగలడు. ఇక శివయ్య తన సొంత ఊర్లోనే మార్పు కోసం పనిచేయడం మొదలు పెడతాడు. పేద పిల్లలకు ఉచిత విద్య, వ్యవసాయానికి సాంకేతికత, పశువులకు వైద్యం అన్నింటిపై దృష్టి పెట్టాడు. అతనిని తెలివైన కాపరి, ప్రజల అధికారి అని అందరూ పిలవడం ప్రారంభిస్తారు. ఈ కథలోని నీతేంటంటే, చిన్న అవకాశాలను పట్టుకొని శ్రమతో పాటు చిత్తశుద్ధి కలిగి ఉండేవారు పెద్ద మార్పులకు మూలస్తంభాలవుతారు. ప్రతి పని ప్రేమతో చేస్తే మనం ఎవరైనా కావచ్చు. మేకలు కాపాడిన శివయ్య గ్రామాన్ని కాపాడే అధికారి అయ్యాడు. చూశారుగా?